కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహ ఎమ్మెల్యేల్లో హడావుడి పెరిగింది. పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ప్రస్తుతం ఉన్న అమాత్యుల్లో కొందరి శాఖలు మారే అవకాశం ఉంది. ఒకటికి మించి శాఖల్ని నిర్వహిస్తున్న వారి నుంచి కొన్ని తీసేసి కొత్త వారికి సర్దుబాటు చేస్తారు. ఖాళీగా ఉన్న 6 బెర్తల్ని ఒకేసారి భర్తీ చేస్తారా లేక 4కే పరిమితం అవుతారా? రేసులో ఉన్న ఆశావహులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వారిని తీసుకోవచ్చు. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరైంది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ అంశం ఆశావహులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం మరో 6గురికి చోటు ఉంటుంది. అన్ని ఒకేసారి భర్తీ చేస్తారా లేక ప్రస్తుతం 4గురిని తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం 2 బెర్తలను ఖాళీగా ఉంచుతారా అన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేక్ పేరు పరిశీలనలో ఉంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక మిగతా 3 బెర్తల్లో ఒకటి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. మరొకరిని తీసుకునే అంశంపై రకరకాల సమీకరణాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే ప్రామాణికమైతే ప్రభుత్వ విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కు ఛాన్స్ ఇవ్వచ్చు. ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో యాదవ్ కు మంత్రి పదవి లేకపోవడం ఇదే మొదటిసారి. దీంతో ప్రభుత్వ విప్ గా ఉన్న బీర్ల ఐలయ్యకు చోటు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. విస్తరణలో రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే ఒక జిల్లా నుంచి 3 రెడ్లు అమాత్యులుగా ఉంటే సామాజిక కోణంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్యను మంత్రిగా తీసుకునే అవకాశం ఉంది. బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ లో ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరిని ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించవచ్చు. ఇక మిగిలిన 2 బెర్తలను కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వచ్చు. నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం పట్టుపడుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇప్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ప్రస్తుతం మంత్రుల్లో ఒకరిద్దరిని తప్పించే అవకాశం లేకపోలేదని వినిపిస్తోంది. 2ని తొలగిస్తే ఆ స్థానంలో ఎస్సీ సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఉపకులాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే సానుకూల సంకేతాలు వెళతాయని అనుకుంటోంది. ఇదే జరిగితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ కు మాలల కోటాలో అవకాశం కల్పించొచ్చు. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు. మాదిగల నుంచి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ లేదా మానుకొండూరి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలో ఒకరిని తీసుకోవచ్చని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక మైనార్టీ కోటాలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకుంటే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ను పరిగణలోకి తీసుకుంటారు. విస్తరణ తర్వాత కొందరి శాఖలు మారే అవకాశం లేకపోలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖను కోరుకుంటున్నారని టాక్. ఇక రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టణాభివృద్ధి శాఖ అడుగుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ శాఖను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖను నిర్వహిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించవచ్చు. ఇలా రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.